హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోల్సేల్ జ్యువెలరీ. నేను మీ మను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నాను. నేను సూపర్గా ఉన్నానండి. ఈరోజు అద్దరిపోయే దసరా ధమాకా సేల్తో మీ ముందుకు వచ్చేసానండి. అది మామూలు సాదా సీదా ధమాకా కాదు, అద్దరిపోయే ధమాకా సేలు. ఇది లాంగ్ హారం, షార్ట్ హారం కాంబో ఆఫర్ వీడియో చేయమని స్పెషల్ రిక్వెస్ట్ అనమాట. చాలామంది కామెంట్ పెట్టారు, పర్సనల్గా మెసేజ్ చేశారు, సెట్స్ పెట్టండి ఆఫర్లో అని. అది కూడా మామూలు ఆఫర్ కాదండి, అస్సలు ఇంతవరకు ఎక్కడ కానీ కని విని ఎరుగని ప్రైజెస్తో అనమాట. స్టార్టింగ్ రేంజ్ 799 నుంచి అండి, 1000 లోపల చాలా కలెక్షన్స్ పెట్టాను. తర్వాత అందులో 2000, 1999 లోపలే ఉన్నాయి ఈ వీడియోలోటి అన్నీ కూడా. చాలామంది అడుగుతున్న రిక్వెస్టెడ్ వీడియో అండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే కంటే ఒక్క సెకండ్ నా కోసం టైం స్పెండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్టార్ట్ చేయండి. మీకు అన్నీ కూడా క్లియర్ అవుతుంది. ప్లీజ్ అండి, కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో మీకు పెట్టగానే ఫస్ట్ మీరు చూడగలుగుతారు. ఆఫర్ జ్యువెలరీని ఆఫర్ అయిపోకనే మీరే తీసుకోగలుగుతారు. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్దామండి. వెళ్ళే కంటే ముందుగా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తూ ఉంటారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. ఇక వీడియోలో ప్రతిదీ కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తానండి. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అన్ని డౌట్లు క్లియర్ అవుతాయి అన్నమాట. ఆర్డర్ ఎలా పెట్టాలి, సిఓడి అవైలబుల్ ఉందా లేదా, ఓకే డెలివరీ టైం ఎంత, డ్యామేజ్ వస్తే ఎలాగా, క్వాలిటీ ఎలా ఉంటుంది, మీకు అమౌంట్ వేసి ఎలా మిమ్మల్ని నమ్మాలి, ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి, ఫ్రీ షిప్పింగా, ఎక్స్ట్రా షిప్పింగా, కలర్ ఇష్యూ వస్తే ఎలాగా, సైజెస్ ఇష్యూస్, పేమెంట్ ఎలా చేయాలి, స్క్రీన్ షాట్ ఎలా తీయాలి, ఇక ఇలాంటి బోల్డ్ అన్ని ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ 1 by 1 క్లియర్గా పూసగొచ్చినట్లుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. ఇక ఆల్రెడీ చాలామందికి కస్టమర్లకి, షాప్కి తీసుకునే వాళ్ళకి, హోల్సేలర్స్కి అందరికీ కూడా తెలుసు. కొత్త వాళ్ళకి నేను స్పెషల్గా చెప్తున్నది, ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా వినండి క్లియర్గా, అప్పుడే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ అండి, ఇది హోల్సేల్ ప్రైజెస్. షాపులకి అలాగే రీసెల్లర్స్కి మోస్ట్ వెల్కమ్. ఇదే ప్రైజెస్తో నేను రీసెల్లర్స్కి కాకుండా కస్టమర్కి కూడా సేమ్ ప్రైజెస్కి ఇస్తాను. ప్లీజ్ ఏమంటే మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్తో సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ వీడియో లింక్ని మీ స్టేటస్లో షేర్ చేసుకుంటే ఒక్క సెకండ్లోనే మీకు అదిరిపోయే అతి తక్కువ కాస్ట్లో మీకు ఈ ప్రోడక్ట్ని పొందగలుగుతారండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్నవి ఏవి నచ్చినాయనుకోండి, వాటిని స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత, లేదా స్క్రీన్ షాట్ ఎలా తీయాలో మాకు తెలియదు అని అనుకుంటుంటారండి, స్క్రీన్ షాట్ ఏం లేదండి, ఇక్కడ వీడియో వస్తుంది కదా, మధ్యలో ఫాస్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. మధ్యలో ఫాస్ట్ చేసి ఆపేసి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. ఫాస్ట్గా వెళ్తుంది అని ఇంతకుముందు కంప్లైంట్ చేశారు, అందుకే నేను ఫాస్ట్గా వెళ్ళకుండా కొంచెం టైం ఉండేలాగా పెట్టానండి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసే ఆప్షన్ మీ ఫోన్లో లేకపోయినా సరే ఇంకొక ఫోన్ తీసుకొని ఫోటో తీసి అయినా మీరు షేర్ చేసి నన్ను అవైలబిలిటీ అడగచ్చండి. ఇక తర్వాత వచ్చేసి గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో లింక్ అనేది ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదా, డిస్ప్లే మీద నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ గ్రూప్ లింకులు వస్తాయండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. డైలీ అప్డేట్స్ విత్ ప్రైస్తో పోస్ట్ చేస్తుంటాను. మీరు రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత కస్టమర్స్ కానీ షాపులకు కానీ ఆర్డర్ చేయొచ్చు. హోల్సేల్ ప్రైస్లో షాపులకి, రీసెల్లర్స్కి వస్తుందండి. ఫుల్ సపోర్ట్ ఉంటుంది రీసెల్లర్స్కి. మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, మంచిగా బిజినెస్ చేసుకోవచ్చండి. ఇక అక్కడ జాయిన్ అయిన తర్వాత అందులో పెట్టేటివి ఏవైనా నచ్చినాయనుకో, లేదా ఇందులో వీడియోలోటి నచ్చిందేటివి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేశారనుకోండి, అది అవైలబుల్ ఉందా లేదా నేను చెక్ చేసి చెప్తానండి. అవైలబుల్ ఉంది అని చెప్పగానే మీరు
పేమెంట్ ఏ నెంబర్కి చేయాలి, ఆర్డర్ ఎలా పెట్టాలి అన్నది, మొత్తం అడ్రస్ ఎలా పెట్టాలి అన్నది డీటెయిల్స్ పెడతాను. నేను ఏ నెంబర్ పెట్టానో ఆ నెంబర్కే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలండి. ఫోన్పేనే, గూగుల్ పే, ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అండి, పేటిఎం ఏదైనా చేయొచ్చు. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాలండి. సిఓడి ఆప్షన్ లేదు. ఇన్ ఫ్యూచర్ సిఓడి చేయాలని నేను చాలా ప్లాన్ చేస్తున్నాను. అది కుదిరినప్పుడు నేను గ్రూప్లో అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే సిఓడి ఆప్షన్ లేదండి, బట్ త్వరలోనే అయితే వస్తుంది. ఇక దీనికి పెట్టేశారనుకోండి, పేమెంట్ ఏది ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి మీరు ఇక్కడ అదే నెంబర్కి పెట్టారనుకోండి, తర్వాత అడ్రస్ ఎలా పెట్టాలి అనేది అడ్రస్ ఫార్మేట్ మొత్తం పెడతాను. ఆ ఫార్మేట్ ప్రకారం అడ్రస్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీరు చాలామంది నెంబరు ఫోన్పే నెంబర్ అండి, అడ్మిన్స్ చాలా ఉంటాయి. ఆ అడ్మిన్ నెంబర్లు అన్నిటికీ వేయడం కాదండి, నేను పెట్టిన నెంబర్కి మాత్రమే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. వేరే ఏ నెంబర్కి అయితే అవి వర్క్ అవ్వండి. వాటికి వేసినా నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను ముందే పదే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తర్వాత అడ్రస్ ఆ ఫార్మేట్ ప్రకారం పెట్టిన తర్వాత మీ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందా లేదా ఇండియన్ పోస్ట్లో ఎలాగా అన్నది నేను క్లియర్గా అడుగుతాను. మీకు ఏది అవైలబుల్ ఉందో అది పంపించవచ్చు. ఒకవేళ డిటిడిసి కొరియర్ లేదు అన్నంత మాత్రాన మీది విలేజ్ అయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్ ఓవర్ ఇండియా మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది. మీది విలేజ్ అయినా సరే, ఎక్కడైనా సరే, వేరే స్టేట్ అయినా సరే మీకు షిప్పింగ్ అనేది చేస్తామండి. ఏమంటే ఏ విలేజ్ అయినా సరే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇండియన్ పోస్ట్లో పంపిస్తాము. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఏంటి అంటే క్లియర్గా నేను ఏ కొరియర్ అవైలబుల్ ఉందనేది అడ్రస్లో కూడా మెన్షన్ చేస్తాను కాబట్టి ఆ అడ్రస్ మళ్ళీ ఓకేనా, నేను ఎడిట్ చేసి పెట్టిన తర్వాత అడ్రస్ ఓకేనా కాదా అనేది అడుగుతాను. ఓకే అయిన తర్వాత ఆర్డర్ అనేది బుక్ అయిపోతుందండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? డెలివరీ టైం అనేదండి, మీకు మీ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉంటే 5 to 8 వర్కింగ్ డేస్లో అవుతుంది. లేదు ఇండియన్ పోస్ట్ అంటే 8 to 10 వర్కింగ్ డేస్లో అవుతుందండి. నేను చెప్పిన టైం కన్నా ముందే అవుతుందండి. ఏదైనా కొరియర్ ఇష్యూ అయినా, లేట్ అయినా, ప్రాబ్లం అవ్వకూడదు అన్న ఇంటెన్షన్తో ఎక్కువ టైం చెప్తాము, బట్ నేను చెప్పిన టైం కన్నా ముందే వస్తుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ట్రాకింగ్ అండి, నేను 2 to 5 వర్కింగ్ డేస్లో ట్రాకింగ్ ఇస్తాను. ట్రాకింగ్ చెక్ చేసుకుంటూ ఉంటే ఎక్కడికి వచ్చింది ఏంటి అన్నది మీకే తెలుస్తుంది. మీ రీసెల్లర్స్ అనుకోండి, మీ కస్టమర్ యొక్క ట్రాకింగ్ అనేది మీరు చెక్ చేసి చూసుకుంటూ ఉండండి. మీ కస్టమర్ కూడా ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటే ఓకే, వాళ్ళు చూసుకోవడం రాని వాళ్ళకు మీరు చెక్ చేసి చెప్తుండండి. సేమ్ నేను కూడా అంతే అండి. కస్టమర్లు అయితే ఒకవేళ నేను చెప్పిన టైంలో డెలివరీ అవ్వలేదు అనుకోండి, నాకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేస్తే ఒకవేళ మీకు ట్రాకింగ్ చెక్ చేయడం రాకపోయినా సరే నేను చెక్ చేసే మీకు చెప్తాను. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ అడ్రస్కి వచ్చే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మాదండి. మీరు ఎందులో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇంతగా పదే ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. లో కాస్ట్ పెడుతున్నారు, క్వాలిటీ ఎలా వస్తుందో ఏంటో, తర్వాత వీళ్ళకి అమౌంట్ ముందే వేయాలంటున్నారు, వేసేస్తే మళ్ళీ ప్రోడక్ట్ పంపిస్తారా లేదా ఏంటి అన్నది ఫస్ట్ ఆర్డర్ చేసే వాళ్ళకి చాలా డౌట్స్ వస్తున్నాయి. ఇవేవి డౌట్ పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒక్కటే చెప్తానండి, ఇట్లాగా యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాం, ఇంత ధైర్యంగా ఇది చేస్తున్నాము అని అంటే ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా కామెంట్లు ఆన్లో పెట్టుకోరండి. ఎందుకంటే కామెంట్లు ఆన్లో పెట్టుకున్నారనుకోండి, మేము మోసపోయాము, మేము డబ్బులు వేసి చీట్ చేశారు వీళ్ళు అని అలాగా మోసపోయిన వాళ్ళందరూ కామెంట్లు పెడతారు. కాబట్టి ఆ కామెంట్లు ఆఫ్లో పెడతారు. ఎవరైతే జెన్యూన్గా సర్వీస్ చేస్తారో, జెన్యూన్గా మంచిగా బిజినెస్ చేస్తారో వాళ్ళు దేనికి భయపడరు. కాబట్టి వాళ్ళు కామెంట్లు అనేది ఆన్లో పెడతారు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కస్టమర్ రివ్యూస్, కస్టమర్కి ప్రోడక్ట్ ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్లో చేసింటారు, అవన్నీ చెక్ చేసుకోండి. ఇంకా ఇంతకు భయం ఉంది అనుకుంటే లో కాస్ట్వి ఫస్ట్ ఒక ప్రోడక్టే పెట్టుకోండి. తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ మీకు వచ్చింది వరకు మాత్రమే మీకు ఈ డౌట్స్ భయాలు ఉంటాయి. ఆ ప్రోడక్ట్ వచ్చింది అని అంటే తర్వాత నేను ఆపమన్నా ఆపరు. ఆ క్వాలిటీ, ఆ సర్వీసు, ఆ కాస్ట్ చూస్తే
ప్రతి కస్టమర్ కూడా చాలా మంది కస్టమర్లే రీసెల్లర్గా మారి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీరు కూడా మీరు కస్టమర్ లాగా స్టార్ట్ చేసి అది మీరు రీసెల్లర్గా చేంజ్ అవుతారు. చాలామంది మీలో కూడా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా నాకు ఆ నమ్మకం ఉందండి. ప్లీజ్ మీకు ఏ డౌట్లు ఉన్నా సరే ఏది ఉన్నా సరే మీరు నాతో మాట్లాడొచ్చు. కాల్ ఆప్షన్ ఉంది. అందరూ కూడా ఓన్లీ మెసేజెసే అంటుంటారు. లేదండి, మెసేజెసే కాదు, నా కస్టమర్లకి నమ్మకం భయం పోయి నమ్మకం మంచిగా ఉండాలి. వాళ్ళకి ఏ డౌట్లు వచ్చినా సరే క్లియర్ చేయాలి. నేను తప్పు చేయనప్పుడు మాట్లాడడంలోకి ఎందుకు భయపడాలి చెప్పండి? లేదు కదా. అందుకోసమే మాట్లాడొచ్చు. బట్ అయితే ఈ వీడియోలో చెప్పిన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా మీకు డౌట్లు వచ్చినా ఇంకా ఏదైనా వచ్చినా వాటిని అడగండి. కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. చాలామంది ఎవ్వరు కూడా ఇవ్వరండి, ఓన్లీ మెసేజెస్ అంటారు. ఎవ్వరు కాల్ ఆప్షన్ అయితే ఇది చేయరు. నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను, నేను కాల్ ఆప్షన్ ఇది చేయడం అంటే చాలా రిస్క్ అండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, దీంట్లో నేను మంచి చేయాలనుకున్నా సరే చాలా అంటే చాలా నెగటివ్స్ ఉన్నాయి. బట్ అందుకే ఎవ్వరు కాల్ ఆప్షన్ జెన్యూన్గా బిజినెస్ చేసే వాళ్ళు కూడా కాల్ ఆప్షన్ పెట్టరు. ఎందుకు అంటే ఇదే అండి రీజను. ఏంటంటే ఇప్పుడు ఆప్షన్ పెట్టాను కదా అని దాన్ని మంచిగా అవసరమయ్యే వాళ్ళు యూజ్ చేసుకుంటే నో ప్రాబ్లం అండి. కానీ ఇప్పుడు నేను ఫోటో పెట్టానండి, వీడియో పెట్టానండి, అది అవైలబుల్ ఉందా లేదా చూడండి, నాకు ఇంకా రిప్లై ఇవ్వలేదు అనేసి మెసేజ్ పెట్టిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కాల్ చేస్తారండి. అలాగ కాదు కదండి. మీకు పెట్టిన అంటే ఆన్లైన్లో ఉన్నా అంటే మేము ఫాస్ట్గా రిప్లై ఇవ్వాలని అనుకుంటాం. బిజినెస్ ఇది కదండి, మాకు వేరే ఏది కాదు. మేమే మీ ఊరికే ఫ్రీగా సర్వీస్ చేయట్లేదు. మేము బిజినెస్ చేస్తున్నాం, మీరే మాకు కావాలి. మీకు ఫాస్ట్గా రిప్లై ఇచ్చి మీ సర్వీస్ మంచిగా ఉంది అనిపించుకొని మాకు అదే మా వర్కే అది. కాబట్టి కంపల్సరీగా 24/7 మేము అందుబాటులో ఉంటాము. ఇది లేదు, మీరు చాలామంది చూసిన కస్టమర్లు గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. మిడ్-నైట్ లేదు, నైట్ లేదు, ఎర్లీ మార్నింగ్ లేదు, టైము పాడు లేకోకుండా నేను వర్క్ చేస్తున్నాను. నా స్టాఫ్ కూడా అలాగే వర్క్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. యూజ్ఫుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను కాల్ ఆప్షన్ యూజ్ అవ్వాలనుకుంటా. దాన్ని టైం వేస్ట్ చేసి దాన్ని తీసేద్దామా అని చాలాసార్లు అనిపించేలాగా చేస్తున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నీడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాల్ ఆప్షన్ యూజ్ చేసుకోండి. లేదనుకుంటే అది పెట్టి కూడా నేను తప్పు చేశానా అనే సిచ్యువేషన్స్ చాలా వచ్చాయి. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఇది నేను పదే పదే చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఇక క్వాలిటీ విషయానికి వస్తే అండి, క్వాలిటీ అంటే మీకు ఇప్పుడు వీడియోలో ఎలా కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుందండి. అందులో మీకు ఏ డౌటు లేదు. ప్రైస్ తక్కువ పెడుతున్నారు ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్ అవ్వాలి. నేను హోల్సేల్గా షాపులకు వేసే ప్రైజెస్ అండి, అందుకే లో ప్రైజెస్ ఉన్నాను. నేను మేకింగ్ యూనిట్ పెట్టాను కాబట్టి మీకు లో ప్రైజెస్లో ఇస్తున్నాను. అంతేకాని ఇది వేరేది ఏది లేదండి. ఇంకా ఏమంటే నాకు పడిన కాస్ట్ కన్నా కూడా ఇంకా తక్కువ ప్రైజెస్కే పెడుతున్నాను. ఎందుకు పెడతారండి ఊటినే మీరు అలా చెప్తారు అనుకోవచ్చు. నేను క్లియర్గా ప్రౌడ్గా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకు అంటే యూట్యూబ్ ఛానల్ డెవలప్ అవ్వాలి. నా కస్టమర్లకి నా రీసెల్లర్స్కి అందరికి కూడా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు సిరి కలెక్షన్స్ కూడా అంతే సపోర్ట్ చేశారు. వాళ్ళకి నేను తగ్గించి నష్టానికైనా ఇచ్చామనుకోండి, వాళ్ళ నుంచి నాకు సపోర్టు, నా నుంచి వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి అన్న ఒక రీజన్ అండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ డెవలప్ అవ్వాలి, ఒక వీడియోని ప్రమోట్ చేయించుకోవాలంటే వేరే వాళ్ళకి వేలకి ఇచ్చి ప్రమోట్ చేయించుకునే బదులు అదేదో వేరే వాళ్ళకి ఇవ్వడం కన్నా నా కస్టమర్లకు నాకు ఇంతగా హెల్ప్ చేసిన వాళ్ళకే నేను చాలా లో కాస్ట్తో నాకు నష్టానికైనా సరే ఇచ్చి ఆ వీడియోకి ప్రమోట్ చేయించుకోవడానికి కట్టే అదన్నంత నేను ఇక్కడ నష్టపోదాము, ఇక్కడ నష్టానికి ఇచ్చేసి వీళ్ళతో ప్రమోట్ చేయించుకుందాము, అది వాళ్ళకు హ్యాపీ నాకు హ్యాపీ అన్న ఒకే ఒక ఉద్దేశంతో మీ నుంచి ప్రమోట్ చేయించుకోవడం కోసం నేను మీకు తగ్గించి నష్టానికి ఇస్తున్నాను. చెప్పాలంటే అది నష్టం కాదు, ప్రమోషన్కి ఇచ్చేదేదో మీకు ఇస్తున్నాను, అది తగ్గించి ఇస్తున్నాను. మీరు హ్యాపీ నాకు హ్యాపీ
అన్న ఒకే ఒక ఇంటెన్షన్తోనే చేస్తున్నాను. ఇంత క్లియర్గా చెప్తున్నానండి, అర్థం చేసుకోండి. క్వాలిటీ అనేది అలాగే ఉంటుంది. ఇక తర్వాత మీరు అమౌంట్ వేసేస్తారు, ఇది అవుతారు, కానీ తర్వాత నుంచి మా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. మీకు చేరే వరకు కూడా మాదే టెన్షన్ ఉంటుంది తప్ప మీరు కాదు. ఇక తర్వాత ఏదైనా డ్యామేజ్ వస్తే ఎలాగా అని అడుగుతుంటారు. డ్యామేజ్ వస్తేనా లేదా మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరే ఏ డిజైన్ వచ్చినా సరే ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి. మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది తీయాలండి. ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాలి. మధ్యలో ఎక్కడ కట్ చేయకూడదు, ఫాస్ట్ చేయకూడదండి. పైనుంచి ఒకరు వీడియో తీస్తుంటే కింద నుంచి ఒకరు ఓపెన్ చేయాలి. అంటే పైనుంచి అంటే నిలబడుకొని కాదండి, కూర్చొనే పైనుంచి ఒకరు తీస్తుండాలి. ప్రోడక్ట్ క్లియర్గా కనిపిస్తుండాలి. ఎక్కడ డ్యామేజ్ ఉందనేది కూడా క్లియర్గా చూపించాలి. మధ్యలో ఎక్కడ ఫాస్ట్ చేయకూడదు, కట్ చేయకూడదు, మ్యానిపులేట్ చేయకుండా వీడియో అనేది ప్రాపర్గా ఉండాలి. ఏదైనా డ్యామేజ్ కూడా ఎక్కడుందనేది క్లియర్గా వీడియోలో చూపించాలి. ఒకవేళ ఈవినింగ్ టైమ్స్ వచ్చిందనుకోండి, లైట్ ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు వీడియో తీయకండి. ఫుల్ లైట్ కింద ఈవినింగ్ టైం వచ్చినా సరే ఇంట్లో ఫుల్ లైట్ ఉంది, మంచిగా లైటింగ్ ఉంది అంటే తీయండి. లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వెయిట్ చేసి లైటింగ్ ఉన్నప్పుడే మీరు వీడియో తీయండి. ఇలా ప్రాపర్గా నేను చెప్పినవన్నీ ఫాలో అయ్యి ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ పెట్టారనుకోండి, మీరు ఆర్డర్ చేసినది కాకుండా వేరేది వచ్చినా లేదా మీది ప్రోడక్ట్ డ్యామేజ్ వచ్చినా కంపల్సరీగా ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి. బట్ అయితే ఏ రీజన్స్ వల్ల మేము మర్చిపోయామో తీయలేదు అని అంటే ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఇంకా మీరు ఎంత వాదించినా ఎంత చెప్పినా సరే నో యూజ్ అండి. అర్థం చేసుకోండి, రూల్స్ ఫాలో అవ్వండి. మీరు కూడా మర్చిపోకుండా మీరు దీన్ని ఆన్లైన్ అనేది ఈజీగా ఉన్న షాపింగ్ని మీరు యూస్ చేసుకోండి. వాటిని ఫాలో అవి చేస్తే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి మీ ఇంటికి వచ్చేస్తుందండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓపెనింగ్ వీడియో లేకుండా డ్యామేజ్ అయింది ఎక్స్చేంజ్ చేయండి అంటే అది పాసిబుల్ కాదండి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ షిప్పింగా ఎక్స్ట్రా షిప్పింగా అనేది. ఇక్కడ నేను వీడియోలో ఫ్రీ షిప్పింగ్ అని రాస్తే ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ కింద. ఫ్రీ షిప్పింగ్ అని రాయలేదు అంటే ఎక్స్ట్రా షిప్పింగ్. ఇక షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఒకే మ్యానుఫ్యాక్చర్వి అని అంటే మీకు షాపులకి వేసే వాళ్ళకి కానీ సింగిల్ కానీ ఏదన్నా కానీ 1 కిలో వెయిట్ వచ్చే వరకు 100 రూపీస్ షిప్పింగ్ అండి. ఒకటి తీసుకున్న 100 రూపీసే, కిలో వరకు తీసుకున్న 100 రూపీసే, ఎన్ని కిలోస్ తీసుకుంటే అన్ని 100 రూపీస్ అండి. ఇక లేదు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, దాన్ని బట్టి మీరు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎన్ని మ్యానుఫ్యాక్చర్స్ వస్తే అన్ని ఇది అవుతుంది అనమాట. ఇక ఎందుకంటే చాలామంది ఫ్రీ షిప్పింగ్ కదండి గ్రూప్లో పెట్టారు, ఇది కాదు కదా, మళ్ళీ మీరు ఇక్కడ చూస్తే ఇట్లా అంటున్నారు. అలా కాదండి, క్లియర్గా. అందుకే నేను ప్రతిదీ వీడియో వినండి, వీడియోలో వాయిస్ ఓవర్ వినండి అని చెప్పేది ఇందుకోసమే. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఆర్గ్యూ చేయకండి. ఒకటికి మీకు అర్థం కాలేదంటే 1కి 2 సార్లు వీడియోలో క్లియర్గా వినండి, చూడండి, తర్వాతనే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కాల్ చేసి అడగండి, క్లియర్ చేస్తాను. ఓకేనా? ఇక ఏదైనా కానీ కలర్ ఇష్యూ అండి, కలర్ ఇష్యూ, సైజెస్ ఇష్యూ గురించి వస్తే, కలర్ ఇష్యూ అంటే అండి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కూడా 90% మెంబర్స్కి మ్యాట్ ఫినిషింగ్, గోల్డ్ ఫినిషింగ్, జిజే పాలిష్, తర్వాత సిల్వర్ పాలిష్, మెహందీ పాలిష్, విక్టోరియన్ పాలిష్, ఇవన్నీ కూడా తెలుసండి. ఎందుకంటే అలాగ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఆన్లైన్ షాపింగ్ చేస్తారు, ప్రోడక్ట్స్ ఇది చేస్తారు, వాళ్ళు ఇది చేస్తారు. బట్ ఇది ఏదో కొందరికి మాత్రమే తెలియకుండా ఉంటుంది. బట్ వాళ్ళ ద్వారానే ఈ కలర్ ఇష్యూ అనేది వస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ గోల్డ్ పాలిష్ది, గోల్డ్ కోటెడ్ది మాత్రమే తెలిసి ఉంటుంది. బట్ వాళ్ళు అది మ్యాట్ ఫినిషింగ్ అనే తెలియక అది గోల్డ్ కలర్లో ఉంది అనేసి ఆర్డర్ ప్లేస్ చేస్తారు. బట్ అది వాళ్ళు తీరా వెళ్ళిన తర్వాత ఇది డార్క్గా వచ్చింది, ఇది కాదు, కలర్ ఇష్యూ అని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అలా కాదండి, మీకు తెలియకపోతే కంపల్సరీగా అడగండి, తెలుసుకొని ఆర్డర్ పెట్టండి, తప్పేమీ లేదు. తెలియక దాన్ని తెలుసుకోవడంలో తప్పేం లేదండి. ప్లీజ్ దయచేసి 1కి 2 సార్లు క్లియర్గా తెలుసుకోండి. ఇన్ కేస్ మీకు మెసేజ్ చేయడం రాకపోతే వాయిస్ రికార్డ్ పెట్టండి, నేను కంపల్సరీగా వింటాను, ఇది చేస్తాను. ఇక అంతకు వాయిస్ రికార్డ్ కూడా పెట్టడం రాకపోతే మీకు డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, ప్రోడక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కాల్ చేయండి, క్లియర్ చేస్తాం మీ డౌట్స్ అన్నీ కూడా. ఒకవేళ నాకు తెలియకపోయినా డౌట్ ఉన్నా సరే నేను తెలుసుకొని చెప్తాను.
తప్ప అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదండి. తెలుసుకోవాల్సినవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు. ప్లీజ్ అర్థం చేసుకోండి, తెలుసుకొని మీకు ఏది కావాలి ఏంటి అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇక తర్వాత సైజెస్ ఇష్యూ అండి. సైజెస్ అంటే ఎక్కువగా బుట్టల కమ్మలకి తర్వాత బ్యాంగిల్స్కి వస్తాయండి. ఇయర్ రింగ్స్కి బుట్ట కమ్మలకి ఎందుకు వస్తాయి సైజెస్ ఇష్యూ అంటే, అక్కడ వాళ్ళు అంటే చూడడం వల్ల వీడియోలో ఏవో చిన్నగా కనిపించాయండి. నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టేస్తే ఇక్కడికి వచ్చేసరికి పెద్దగా వచ్చేసాయి కమ్మలు. అదిగాక కాస్ట్ కూడా మీరు చాలా లో ఉన్నాయి. ఆ కాస్ట్కి అంత పెద్ద బుట్టలు వస్తాయి అనుకోలేదు. ఇలా చాలా చెప్తుంటారండి. బట్ దానికి నేను సంతోషపడాలో బాధపడాలో తెలియదు. ఎందుకు అంటే సంతోషం ఎందుకు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా అంత తక్కువ రేటుకి అంత పెద్దవి వచ్చాయని. కానీ బట్ అయితే వాళ్ళకి హ్యాపీ లేరు కస్టమరు, కాబట్టి బాధేస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి పెట్టుకోవడం ఇష్టం లేకుండా కదా, క్వాలిటీ బాగున్నాయి అంత బాగున్నాయి కానీ ఈ సైజు పెద్ద ఉన్నాయండి, ఇవి మాకు యూజ్ లేదు, మేము ఇవి పెట్టుకోము, ఇంత పెద్దవి నేను యూజ్ చేయను అంటారు. వాళ్ళకి యూజ్ లేనప్పుడు నేను ఎంత బెటర్ ప్రైస్కి ఇస్తే ఏమొస్తుంది చెప్పండి. అలా అందుకోసం బాధ వేస్తుంది. బట్ మీకు సైజ్ తెలియాలనే చేతి వేళ్ళ మీద పెట్టుకొని సైజ్ తెలియడం కోసమే ఇయర్ రింగ్స్ కానీ బుట్టలు కానీ చూపిస్తూ ఉంటామండి. 4,000 వరకు వచ్చాయా, 2,000కి వచ్చాయా, 3,000 సైజు వచ్చాయా అనేది మీ చేతి మీద ఆ బుట్టలు ఇయర్ రింగ్స్ ఉన్నాయి అని ఇమాజిన్ చేసుకొని చూసారనుకోండి, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుందండి. బట్ మాకు అంత తెలియదు అన్నారనుకోండి, ఓకే అండి ఇవి ఏ సైజు వస్తాయి, మాకు మీడియం సైజు కావాలి లేదా చిన్న సైజు కావాలి పెద్ద సైజు కావాలి అని క్లారిటీగా సైజ్ గురించి మీకు డౌట్ ఉన్నది క్లియర్ చేసుకొని మీ డౌట్లన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతే ఆర్డర్ ప్లేస్ చేయండి. అంతేగాని ఇది చేయొద్దండి. నెక్స్ట్ బ్యాంగిల్ గురించి వస్తే, బ్యాంగిల్స్కి సైజెస్లో 2,4, 2,6, 2,8, 2,10 ఇలా సైజెస్ ఉంటాయి. మీకు ఏ సైజు అన్నది తెలుసుకొని ఆ సైజెస్ ఆర్డర్ పెట్టండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు సైజెస్ మాకు ఏ సైజో మాకు తెలియదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగా ఉన్నారనుకోండి, సైజెస్ ఎలాగ చెక్ చేసుకోవాలన్నది కూడా నేను క్లియర్గా నాకు అడిగితే చెప్తానండి. పర్సనల్గా నెంబర్కి కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా నేను ఎలా చెక్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఫొటోస్తో పాటు మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలా చెక్ చేసుకున్నాక మీరు మీ సైజు పెడితే మీ సైజు యాక్చువల్గా మీరు ఆర్డర్ పెట్టినది 2,4 సైజ్ అయితే 2,4 వచ్చింది అయినా సరే మీకు ఆ సైజు ఎక్కట్లేదు సరిపోవట్లేదు అంటే ఎక్స్చేంజ్ ఉండదండి. మీరు 2,4 సైజ్ పెట్టి మేము 2,6 సైజు లేదా వేరేది అట్లాగా మీరు ఆర్డర్ పెట్టినది కాకుండా వేరే సైజ్ వచ్చిందనుకోండి, మీరు ఆ సేమ్ ఇలాగే ఇప్పుడు ఎట్లా మెజర్ చేసామో అలాగా మెజర్మెంట్ ప్రకారం మీరు చూసి మీరు పంపించింది 2,4 కాదండి 2,6 పంపించారని వీడియోలోనో లేదా ఫొటోస్ రూపంలో మీరు మాకు క్లియర్గా చెప్పారనుకోండి, అప్పుడు ఆ ప్రాపర్ దాంతో మీకు ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. మా తప్పు లేకుండా మీరే మిస్టేక్ చేసి 2,4 సైజ్ కాకపోయినా మీ సైజు మీకు కాకుండా ఉండే సైజు మీరు ఆర్డర్ పెట్టారు, అప్పుడు మేము కరెక్ట్గానే పంపించాము అని అంటే దానికి ఎక్స్చేంజ్ ఉండదండి. క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇక తర్వాత చాలామందికి పేమెంట్ ఎలా చేయాలి అనేది డౌట్ వస్తుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పేశాను, బట్ అయితే ఇంకొంచెం మిస్ చేశాను. ఇప్పుడు ఆర్డర్ పెడుతున్నాము ఈ నెంబర్కి లేదండి మాకు ఎటువంటి ఫోన్పే లేదు, తర్వాత ఏది ఆన్లైన్ పేమెంట్ లేదు, మేము క్యాష్ ఇస్తాము అది చెప్తూ ఉంటారు. బట్ అలా కాదండి. ఎందుకంటే ఒకవేళ మీ నెంబర్కి లేకపోయినా సరే వేరే ఏ నెంబర్ నుంచో మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకి క్యాష్ ఇచ్చి మీరు ఆ నెంబర్ నుంచి వేసినా సరే ఆ స్క్రీన్ షాట్ ఈ నెంబర్ నుంచి పెడితే ఈ నెంబర్కి నుంచి ఆర్డర్ అనేది తీసుకుంటామండి. ఇప్పుడు ఏ నెంబర్ నుంచి మీరు ఆర్డర్ పెడుతున్నారో ఆ నెంబర్కే ఫోన్పే ఉండాల్సిన అవసరం లేదు, మీ అకౌంటే అయి ఉండాల్సిన అవసరం లేదు. మాకి మీరు ఎవరి అకౌంట్ నుంచైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఏ విధంగా అయినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఏమంటే మేము చెప్పిన నెంబర్కే చేయాల్సి ఉంటుంది, వేరే ఏ నెంబర్కి కాదు. మీకు తెలియకపోయినా సరే నేను మర్చిపోయినా అడిగి మరి మీరు నెంబర్ ఏ దానికి వేయాలి అని కనుక్కొని వేయండి. అది ఒక్కటి నేను చెప్తాను. ఇక తర్వాత అండి చాలామందికి ఇంకా గ్రూప్లో ఇప్పుడు కమ్యూనిటీ గ్రూప్ ఉందండి. కమ్యూనిటీ గ్రూప్లో మీరు మెసేజ్ చేయగానే ఆటోమేటిక్గా గ్రూప్ లింక్ అనేది వస్తుంది, గ్రూప్లో జాయిన్ అవుతారు. బట్ అయితే వాళ్ళకి తెలీదు కమ్యూనిటీ గ్రూప్ అనేది. చాలామందికి కమ్యూనిటీ గ్రూప్లో నేను ఒక్కటే ఉన్నానండి, మీరు ఒక్కటే ఉన్నారు, ఇంకెవ్వరు కనిపించట్లేదు, ఎవ్వరు లేరు, ఇది ఏమి మీ గ్రూప్లో ఎవ్వరు మెంబర్స్ లేరా అనుకుంటారు. అది కాదండి.
కమ్యూనిటీ గ్రూప్లో అడ్మిన్ అలాగే మీ నెంబర్ కాకుండా ఇంకా ఏ నెంబర్లు కనిపించదండి. ఎందుకు అంటే మీ సేఫ్టీ కోసం మాత్రమే. అలాగా మీ నెంబరు ఇంకొకరికి కనిపించింది అనుకోండి, మిస్యూజ్ చేస్తారు అన్న ఉద్దేశంతో మాత్రమే మీకు వేరే అన్నోన్ కాల్స్ మెసేజెస్ రావచ్చు. మిమ్మల్ని వేరే వాళ్ళు మిస్యూజ్ చేసుకొని ఆ నెంబర్ నుంచి చాట్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు, వేరే వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ఇది ఉండకూడదు అన్న దాంతోనే కమ్యూనిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేశాము. అందులో మీకు వేరే వాళ్ళకు కనిపించవు, అలాగే వేరే వాళ్ళకు మీ నెంబర్ కనిపించదండి. తర్వాత వీడియోలో రిక్వెస్ట్ అంటే యూట్యూబ్లో వాట్సాప్ గ్రూప్లో రిక్వెస్ట్ పెట్టామండి అని అంటుంటారు. రిక్వెస్ట్లు ఏమీ అవసరం లేదండి, అవి వేరే గ్రూపులు అనమాట. ఆ గ్రూపుల్ని అన్నిటినీ కలిపి ఒక 10 గ్రూపులు ఉన్నాయనుకోండి, 10 గ్రూపుల్ని కలిపి ఒక గ్రూప్ లాగా చేసి అందులో పెట్టేదే కమ్యూనిటీ గ్రూప్ అనమాట. అవి చిన్న చిన్న గ్రూపులు. బట్ మీరు అందులో జాయిన్ అయినా ఒకటే ఉంటుంది, ఇందులో జాయిన్ అయినా ఒకటే ఉంటుంది. అందులోకి దానికి రిక్వెస్ట్లు పెట్టాల్సిన అవసరం లేదు. పైన మీకు అనౌన్స్మెంట్ అని కనిపిస్తుంది, అనౌన్స్మెంట్ గ్రూప్ అని. అందులో మీరు చేశారనుకోండి, టచ్ చేశారనుకోండి, మీరు గ్రూప్లో ఉన్నట్లే మీకు తెలుస్తుంది. బట్ అయితే మీకు గ్రూప్లో జాయిన్ అవ్వలేదు అని అనుకుంటారు. కమ్యూనిటీ గ్రూప్ గురించి డీటెయిల్స్ తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది. బట్ అయితే చాలామందికి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి కమ్యూనిటీది, చాలామంది అందరూ కూడా రిక్వెస్ట్ పెట్టామండి, ఇంకా మీరు యాక్సెప్ట్ చేయండి అని మెసేజ్లు పెడుతుంటారు, ఇది చేస్తుంటారు, కామెంట్లు కూడా పెడుతుంటారు. ఇది మీరు క్లియర్గా వినండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ నోట్ అండి, గ్రూప్ వాయిస్ రికార్డింగ్. నేను ఏదైనా ఇందాక కూడా ఒకటి చెప్పాను, ఒకవేళ సిఓడి ఆప్షన్ ఉందనుకోండి గ్రూప్లో అనౌన్స్ చేస్తాను అని, అది కావచ్చు. లేదా ఈ నెంబర్ నాకు ప్రాబ్లం ఉందండి, ఈ నెంబర్కి ఎంక్వైరీలు అడగండి, ఈ నెంబర్కి అడగండి, లేదా ఏదైనా అంతే. నా కస్టమర్లకి, నా రీసెల్లర్స్తో నేను ఏది చెప్పాలనుకున్నా గ్రూప్ త్రూ మాత్రమే చెప్పగలుగుతా, గ్రూప్ నుండి మాత్రమే మీతో కాంటాక్ట్ అవ్వగలుగుతాను. బట్ దాంట్లో పెట్టిన ఒకటి మీకు ఏదైనా చెప్పాలనుకున్న అనౌన్స్మెంట్ అన్నది మీరు వినడం లేదు, చూడడం లేదు. వాయిస్ రికార్డ్ పెడతాను, కొందరికి చదవడం రాకుండా ఉండొచ్చు అనేసి అది అర్థం కావాలి, ఇది అర్థం కావాలి, 2 విధాలుగా పెడుతుంటాను. బట్ అయితే ఏది చూడరండి. మొన్న నా ఫోన్ అనేది గురించి దీని నుంచి నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నా ఇదే విషయమే. ఎందుకంటే 25 days నాది వాట్సాప్ అనేది వర్క్ అవ్వలేదు, ఇంతకు ముందు నెంబర్. అందుకే నేను నెంబర్ చేంజ్ చేసి కొత్త నెంబర్తో నేను మళ్ళీ కొత్త వీడియోస్ చేస్తున్నాను. అది వర్క్ అవ్వలేదు, అవుతుందో కాదో అన్న డౌట్లు ఉండింది. సరే, తర్వాత దాంట్లలో వేలల నుంచి లక్షలకు అయిపోయాయి మెసేజ్లు రావడం, పెడుతూనే ఉన్నారు. ఇంకేదో కొందరు చూసి మళ్ళీ ఇంకొక అడ్మిన్ నెంబర్ ఉంటే దానికి కాల్ చేస్తున్నారు, లేదా అదే నెంబర్కి కాల్స్, నార్మల్ కాల్స్, వాట్సాప్ కాల్స్ వర్క్ అవుతుంది, నాకు ఓపెన్ చేయడానికి అవ్వట్లేదు. కాల్స్ చేస్తున్నారు, చెప్తున్నా నేను గ్రూప్లో రోజు పెడుతున్నాను కదండి, మీరు చూడట్లేదా అంటే లేదు చూడలేదు అంటారు. సింపుల్ అండి, ప్లీజ్. ఓన్లీ ప్రోడక్ట్లే కాకుండా నేను వేరేది ఏది పెట్టినా అంటే అది ఇంపార్టెంట్ అయితేనే వీడియోలో గ్రూప్లో పెడతాను కదండి. లేదనుకుంటే అందరికీ డిస్టర్బెన్స్ అయ్యేలాగా వేరే ఏది పెట్టను. మీరు చూసే ఉంటారు, ప్రోడక్ట్స్ విత్ ప్రైస్ పెడతా. ఏదైనా నేను మీకుతో కమ్యూనికేట్ అవ్వాలనుకున్నదే పెడతాను, మీకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేదే పెడతాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓన్లీ ఈ నెంబర్కి, ఇప్పుడు నేను డిస్ప్లేలో ఉన్న ఈ నెంబర్కి మాత్రమే మీరు ఎంక్వైరీ చేస్తేనే మీకు రిప్లై అనేది ఫాస్ట్గా వస్తుంది. ఇంతకుముందు ఓల్డ్ నెంబర్కి కానీ లేదా వేరే ఏ నెంబర్కి చేసినా, ఓల్డ్ కస్టమర్ అయినా ఓల్డ్ రీసెల్లర్ అయినా సరే, ఇక్కడ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి మాత్రమే మీరు ఎంక్వైరీ చేయండి. ఇదే న్యూ నెంబర్, ఇదే ఫీడ్ చేసుకోండి. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ అండి. ఇలాగా గ్రూప్లో పెట్టాము అంటే ప్లీజ్ ఫాలో అవ్వండి, ఇది చేయండి. ఫోన్ కాల్స్ కూడా అంతే, ఊటిని వేస్ట్గా చెయ్యకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. కాస్ట్ కూడా క్వాలిటీ అలాగే ఉంటుంది. కాస్ట్ చాలా చాలా తగ్గించి రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నాను, అర్థం చేసుకోండి. కస్టమర్లకి ఏదైనా కానీ కామెంట్లో మీరు ఇంకా ఎలాంటివి కావాలంటే, ఇది కూడా అంత రిక్వెస్టెడ్ వీడియోనే. అలాగే మీకు ఇంకా నెక్స్ట్ ఏవి కావాలన్నా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, లేదా కామెంట్లో తెలియచేయండి. మీకు అలా నెక్స్ట్ వీడియోతో మీకు రావడానికి ట్రై చేస్తానండి. తర్వాత నేను వీడియో చేస్తున్నాను అంటే చాలా రీజనబుల్ ప్రైస్తో ఆ ప్రోడక్ట్ చూసేకి, తర్వాత ఆ కాస్ట్కి అసలు సంబంధమే లేదు అన్నటివి అన్నిటిని సెలెక్ట్ చేసుకునే వీడియో చేస్తానండి. ప్రతి ఒక్కటి వీడియో చేయడానికి కాదు.
అందుకోసమే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు బోల్డ్ అండ్ కలెక్షన్స్ విత్ ప్రైస్తో, అది కూడా డైలీ ఉంటుంది. వీడియో నేను డైలీ పెట్టడానికి కుదరదండి. నేను 3 డేస్కి వన్స్ పెట్టాలనుకుంటున్నా, అది కూడా కష్టమైపోయింది. లాస్ట్ 3 డేస్కి 4 డేస్కి పెట్టేదాన్ని, ఇప్పుడు 5 డేస్ అయింది. లాస్ట్ 4 డేస్ నుంచి నేను వీడియో పెట్టలేకపోయాను. ఎంత ట్రై చేస్తున్నా, మొన్న నా హెల్త్ ఇష్యూస్ వలన నేను ఈ మధ్య లేట్ అవుతుంది. అలా కాకుండానే ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ అయితే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అవుతే డైలీ అప్డేట్స్ అనేది వస్తాయి. మీకు చాలా ఇది ఉంటుంది. వీడియోస్ అనేది చాలా బడ్జెట్లో అందరూ కూడా తీసుకునే రకంగా ఆఫర్ ఉన్నవి మాత్రమే పోస్ట్ చేస్తాను. అది అన్నమాట యూట్యూబ్లోకిను. తర్వాత దీనికి యూట్యూబ్లోకి మీరు గ్రూప్లో చెక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా కాస్ట్ డిఫరెన్స్ ఉందండి. ఎందుకు వాటినే మీరు గ్రూప్లో ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటున్నారు. బట్ నేను ఏంటంటే యూట్యూబ్ డెవలప్ అవ్వాలి, నాకు బిజినెస్కి హెల్ప్ అవుతుంది, నాకు మీరు సపోర్ట్ చేస్తారు, ఇదే ప్రైజెస్కి అందరికీ ఇస్తున్నాను. ఇవి హోల్సేల్ ప్రైజెస్ అండి, షాపులకి వేసే ప్రైజెస్ కాబట్టి ఇది గ్రూప్లో నేను పోస్ట్ చేయలేను ఈ ప్రైజెస్. ఎందుకంటే నష్టానికి నేను గ్రూప్లో పోస్ట్ చేయలేను కదండి అది. బట్ మేకింగ్ ఇది చేస్తున్నాను. ఇంతకన్నా కూడా ఇంకా తక్కువ కాస్ట్లో నా ఓన్ మేకింగ్ కలెక్షన్, నా ఓన్ కలెక్షన్ అయితే నేను ఇంతకన్నా ఇంకా బెటర్ ప్రైస్కి పెట్టగలుగుతానండి. అవి కూడా త్వరలోనే వచ్చేస్తాయి. ఎందుకంటే షాపుల వాళ్ళకే హెవీ ఆర్డర్స్ రావడం వల్ల షాపుల వాళ్ళకే ప్రీ ఆర్డర్స్ తీసుకొని మేకింగ్ చేస్తున్నాము. అందువల్ల నా ఓన్ కలెక్షన్ నేను పెట్టలేకపోతున్నా. నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వీడియోస్ అయితే నాది హోల్సేల్ డీలర్షిప్ తీసుకున్నవి మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, త్వరలోనే ఆ వీడియో కూడా వస్తుంది. ఇందులో ఫస్ట్ వీడియో నా ఓన్ మేకింగ్ వీడియో అండి. ఇంకా మిగిలినవన్నీ కూడా నేను నా డీలర్షిప్ అనమాట. ప్లీజ్ అర్థం చేసుకోండి, అన్నీ ఫాలో అవ్వండి. అన్నీ విని మీరు కామెంట్ ఆర్డర్ పెట్టారనుకోండి, మీకు క్లియర్ అయిపోతుంది. తర్వాత అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయండి. మీరు మిస్కమ్యూనికేషన్ అంటే మాతో తెలుసుకోకుండా సగం సగం తెలుసుకొని ఆర్డర్ ప్లేస్ చేసి ఇది చేసి తర్వాత వాటి వలన ఇలా అయింది అంటే కాదండి. ఇక నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించేది ఏంటంటే, చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్కి రికమెండ్ చేసి మా ఫ్రెండ్స్ కూడా రీసెల్లింగ్గా జాయిన్ చేయాలనుకుంటున్నారండి అని చెప్పి ఇది చేస్తున్నారండి. రీసెల్లర్స్కి మోస్ట్ వెల్కమ్. మీకు ఎటువంటి టిప్స్ కావాలన్నా, ఎలా చేయాలనుకున్నా, ఎలాగా గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి, ఎలాగా సేల్ చేసుకోవాలన్నది ప్రతి డీటెయిల్ కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి, క్లియర్ చేస్తాను. టెన్షన్ ఏం లేదు. ఎలాంటి వాళ్ళైనా సరే హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీ ఖాళీ టైంలో, ఇన్ కేస్ మీకు బెడ్ రెస్ట్లో ఉన్నా సరే బెడ్ మీద పడుకొని అయినా సరే చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఎక్కడికి అంటే ఇన్ కేస్ వెయిటింగ్లో, హాస్పిటల్లో వెయిటింగ్లో ఉన్న, జర్నీలో ఉన్నా సరే ఇది చేసుకునే ఒకే ఒక్క బిజినెస్ అనేది ఇది చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్న బిజినెస్ అండి. ఎవరైనా చేసుకోవచ్చు. మోస్ట్ వెల్కమ్ అండి. రీసెల్లర్స్కి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఏది తెలియకపోయినా పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చెప్తాను, క్లియర్గా తెలుసుకోవచ్చు. కాల్ చేసి క్లియర్ చేసుకోండి మీ డౌట్స్ అన్నీ కూడా. ఇక ఏదైనా సరే నేను ఈ వీడియోలో చెప్పినవి కాకుండా ఇంకా వేరే ఏ డౌట్ ఉన్నా సరే మీరు క్లియర్గా కామెంట్లో అడగండి, లేదా నా పర్సనల్గా అడగండి, లేదా కామెంట్ పెట్టడం వల్ల నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్లు కూడా క్లియర్ చేస్తానండి. ఓకేనా? ఇంకా ఇంతసేపు మీరు ఈ వీడియో చూశారు అంటే ఈ వీడియో మీకు నచ్చింది. ప్లీజ్ అండి, ఇంకొక సెకండ్ మీరు వెయిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాతనే మీరు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎలా సబ్స్క్రైబ్ చేయాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుని ఆల్ అని ప్రెస్ చేస్తేనే మీరు నెక్స్ట్ నేను వీడియో పెట్టగానే మీకే ఫస్ట్ వీడియో అంటే ఆఫర్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరే చూడగలుగుతారు. ఫస్టే చూడగలిగారు. ఫస్ట్లో అనుకో స్టాక్ ఉన్నట్లుగానే ఆఫర్ ఉన్నట్లుగానే మీరు ప్రోడక్ట్ అనేది కొనుక్కోగలుగుతారండి. అది మీకే యూజ్ నోటిఫికేషన్ రావడం అన్నది. అది మీకేది కష్టం అనిపించదు. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఎందుకు పదే చెప్తున్నాను అంటే అదే అనమాట. ఒకవేళ ఆఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో మీరు చూసినా సరే యూస్ ఉండదు కదా, స్టాక్ ఉండకపోవచ్చు. మీరు మంచిగా నాకు సపోర్ట్ చేసి ఇది చేశారనుకోండి, ఇంకా ఆఫర్ అయిపోయినా సరే మళ్ళీ రీస్టాక్ అనేది చేయిస్తాను. డోంట్ వరీ, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్లీజ్ చాలా అంటే చాలా ఆఫర్లో నేను చాలా ఎందుకు ఇంత తక్కువ పెట్టాను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ ఆఫర్ని దీన్ని
మీరు యూస్ చేసుకోండి. అలాగే ఇది చాలా అంటే చాలా ఎవరు ఇవ్వనిది ఎవరికి ఇది కాదు కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ స్టేటస్లో పెట్టడం వల్ల చాలా మందికి మీరు కూడా 10 మందికి మంచి మీతో పాటు ఆఫర్ జ్యువెలరీ వాళ్ళు కూడా తీసుకునే ఛాన్స్ వస్తుంది. వాళ్ళు తీసుకున్నారనుకోండి మీకు చాలా అంటే చాలా సపోర్టివ్గా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తారు తప్ప ఇట్లాంటి లింక్స్ ఎందుకు పెట్టారు అన్నది ఏమీ ఇది కాదండి. అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మరో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.